హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాల్మీకి వైటీ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు ఉగాది రోజున. ప్రతి ఉగాదికి కూడా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ జాబ్ క్యాలెండర్ అనేది 42 డిపార్ట్మెంట్ల నుంచి వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరిగింది. మొత్తం 10,060 వేకెన్సీస్ తోటి అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం ఉగాది రోజున రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం వచ్చేది జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ అనేది చాలా తక్కువ నోటిఫికేషన్లు పడ్డాయి. వాటి యొక్క వివరాలు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అలాగే వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైతే ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలో స్టార్ట్ చేస్తాం. మొత్తం ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా 4 విభాగాలుగా 4 ఫేజులుగా డివైడ్ చేస్తారు. మొదటి ఫేజ్ చూసుకున్నట్టయితే అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మొత్తం 1500 పోస్టులు అయితే ఉన్నాయి. ఫేజ్ 2 నుంచి ఆగస్టు 15 అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రూప్ 1 అనేది 91 పోస్టులు. ఈ సంవత్సరం అనేది గ్రూప్ 1 నుంచి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఆగస్టు 15 వచ్చేసరికి ఎస్ఐ రిక్రూట్మెంట్ అనేది 418 వేకెన్సీతో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే కానిస్టేబుల్ వచ్చేసరికి 1970 వేకెన్సీస్. ఇది ఇంటర్మీడియట్ యొక్క దీని యొక్క క్వాలిఫికేషను. జైల్ వార్డెన్ మెన్ రిక్రూట్మెంట్ మొత్తం 171 వేకెన్సీస్. తర్వాత ఫారెన్సీ ల్యాబొరేటరీ 4 వేకెన్సీస్. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసరికి 8 వేకెన్సీస్. డ్రైవర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ అంటే 5 డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఆగస్టు 15వ తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 147 వేకెన్సీస్. హాస్టల్ వార్డెన్ 93 వేకెన్సీస్. హాస్టల్ వార్డెన్ 48 వేకెన్సీస్. హాస్టల్ వార్డెన్ బీసీడబ్ల్యూ 100 వేకెన్సీస్. సోషల్ వెల్ఫేర్ ఏఎస్డబ్ల్యూ 11 వేకెన్సీస్. ట్రైబల్ వెల్ఫేర్ 6 వేకెన్సీస్. ట్రైబల్ వెల్ఫేర్ ఏడి 1 వేకెన్సీ. ఈఎఫ్ఎస్టీ ఎఫ్ఆర్ఓ 4 వేకెన్సీస్. ఈఎఫ్ఎస్టీ ఎఫ్బిఓ 35 వేకెన్సీస్. ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈఎఫ్ఎస్టీ ఎఫ్ఎస్ఓ వచ్చేసరికి 41 వేకెన్సీస్. ఈఎఫ్ఎస్సి టెక్ అసిస్టెంట్స్ 20 వేకెన్సీస్. ఈఎఫ్ఎస్టీ పీసీబీ అసిస్టెంట్ ఎన్వి ఇంజనీర్ వచ్చేసరికి 40 వేకెన్సీస్. ప్లానింగ్ అండ్ ఏడీ వచ్చేసరికి 17 వేకెన్సీస్. ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251 వేకెన్సీస్. హార్టికల్చర్ నుంచి 25 వేకెన్సీస్. యానిమల్ హస్బెండరీ నుంచి 80 వేకెన్సీస్. ఈ మొత్తం కూడా కండక్ట్ చేసే బోర్డు ఏదంటే ఏపీపీఎస్సీ బోర్డు అనేది ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా ఆగస్టు 15నే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మే 1వ తారీఖున షార్ట్ నోటీస్ ద్వారా అనేది ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయాలి, అదేవిధంగా వారి యొక్క ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ అంటే 18 నుంచి 42 సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే. ఇంకా సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మే 1వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ వచ్చేసరికి 95 వేకెన్సీస్ ఏపీపీఎస్సీ అనేది కండక్ట్ చేస్తుంది. తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ 12 పోస్టులు. ఇది కూడా ఏపీపీఎస్సీ అనేది కండక్ట్ చేస్తుంది ఎగ్జామినేషన్. జూనియర్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ గ్రేడ్ 1 49 వేకెన్సీస్. తర్వాత గ్రూప్ 2 750 వేకెన్సీస్ ఏపీపీఎస్సీ అనేది కండక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి దీని యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ. ఈ సంవత్సరం అనేది గ్రూప్ 2 వేకెన్సీస్ చాలా తక్కువగానే ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ 15 వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. పేజ్ 3 కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 503 వేకెన్సీస్. అసిస్టెంట్ డైరెక్టర్ 1 వేకెన్సీ. ఇది మొత్తం కూడా ఫేజ్ 3 కింద సెప్టెంబర్ 15వ తారీఖున ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్స్ మైన్స్ 36 వేకెన్సీస్ అంటే మైన్స్ అండ్ జియాలజీ ఏపీపీఎస్సీ అనేది కండక్ట్ చేస్తుంది బోర్డు. రాయల్టీ ఇన్స్పెక్టర్ మైన్స్ 9 వేకెన్సీస్. ల్యాబ్ అసిస్టెంట్స్ 1 వేకెన్సీ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చేసరికి 400 వేకెన్సీస్. అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ నుంచి సివిల్ అనేది 63 వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్ వైజ్గా.
ఈ సంవత్సరం అనేది చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఏపీ కానిస్టేబుల్ ఫేజ్ సి సెప్టెంబర్ 15, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 వేకెన్సీసు, డిఎస్సి 2026 2532 వేకెన్సీసు. ఈ సంవత్సరం అనేది డిఎస్సి చాలా తక్కువ వేకెన్సీస్ గత సంవత్సరంతో పోల్చుకుంటే 15,000 to 20,000 వేకెన్సీ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 2,532కే సరిపెట్టారు. అలాగే సీనియర్ లెక్చరర్ వచ్చేసరికి 46 వేకెన్సీసు, లెక్చరర్ వచ్చేసరికి 104 వేకెన్సీ. ఇది మొత్తం ఫేజ్ 4 కింద అక్టోబర్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఎస్సీఈఆర్టీ లెక్చర్ 10 వేకెన్సీసు, లెక్చరర్ ఇంటర్మీడియట్ 209 వేకెన్సీసు, లైబ్రరీ అనేది 100 వేకెన్సీసు. ఇది వచ్చేసరికి ఇంటర్మీడియట్ ప్లస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, డిగ్రీ కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ మీద కానీ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మొత్తం 10,060 వేకెన్సీసు. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మే 1వ తారీఖున రిలీజ్ చేస్తాయి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.